చూడండి ఎన్ని శంఖం పువ్వుల్లోనూ వర్షాలు పడుతున్నాయి కదా, దానివల్ల ఎన్ని పూలు పూసాయంటే 3 గిన్నెలు పూలు పూసాయండి. అన్నీ మీకు చూపించాలని అనమాట నా ప్రయత్నం. ఒక గిన్నెలోంచి ఒక గిన్నెలోకి మారుస్తున్నాను. అన్నీ శంఖం పూలేనండి, అన్నీ పెద్ద పూలే పూసాయి, చిన్న పూలు కూడా పూయలేదన్నమాట. రోజు దేవుడికి మాలలు కట్టి వేసిన చాలా ఎక్కువ పూలు పూసాయని. ముద్దమందారాలు కూడా చాలా పూసాయండి, చాలా బాగున్నాయి ముద్దమందారాలు కూడాను. చూడండి ఎంత బాగున్నాయో అని, పెద్ద పెద్ద పూలు అనమాట. వర్షాలకు అనుకుంటాను, నాకైతే అలా అనిపిస్తుంది. దేవుడికి ఏంటంటే ఎక్కువ పూలు పూజ చేసి మాలలు కట్టి వేసేస్తున్నానండి, మళ్ళీ అటు ఇటు పడేయకుండాను. ఇవాళ ఏంటంటే పెసరపప్పు కొత్తిమీరతో అండి, పునుగులు అనమాట. పెసరపప్పు ఏంటంటే ఇలా పలుచగా గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. అందులో ఏంటంటే ఒక 1/2 కప్పు సూజీ రవ్వ కలిపాను, ఒక 2 స్పూన్స్ ఏమో బియ్య పిండి, 1 స్పూన్ ఏమో గోధుమ పిండి కూడా వేసాను. ఇవన్నీ ఉడికిన బైండింగ్ ఇకండి. అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర గ్రైండ్ చేసి కలుపుకున్నాను అనమాట. కొత్తిమీర బాగా ఎక్కువ వేయాలండి, ఈ కొత్తిమీర పునుగులు అనమాట. చాలా బాగుంటుంది. రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేయడం అనమాట. కొంచెం ఈనో వేయండి, అప్పుడు ఏంటంటే స్మూత్గా వచ్చి చూడడానికి చాలా బాగుంటాయి. నూనె ఏం పెద్ద ఎక్కువ పీల్చలేదండి, తమాషాగా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగున్నాయి.